ఇప్పుడు నువ్వు చెప్పు, ఏందో అడిగావు. అజ్ఞానం అంటే ఏంటి? ఇక మనం డిస్కస్ చేయడం ఇట్లా అంటే ప్రపంచపరంగా అజ్ఞానం వేరు, ప్రకృతి పరంగా అజ్ఞానం వేరు. ప్రకృతిలో అజ్ఞానం వరం, ప్రపంచంలో అజ్ఞానం శాపం. మనకి ఒక ఓల్డ్ సామెత ఉంది, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని. దట్ అప్లైస్ టు నేచర్ అన్నమాట. నువ్వు ఒకటి అంటావు కదా ముందు వాటిలో. బాలాజీ చెప్పు. అరే టైసన్, ముందు టాక్స్లో కూడా ఒక చోట 2-3 సార్లు చెప్పావు ఏంటంటే అతిగా తెలుసుకోవడం కూడా కన్ఫ్యూజన్ వస్తుంది తప్ప క్లారిటీ రాదు అన్నట్టు చెప్పావు. అవును, అదే ఇదిలో అంటున్నావా ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని? అవును, అంటే ఎంత అవసరమో అంత తెలుసుకోవడం జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రకృతి పరంగా జీవించాలనుకో, కొంత సమాచారము కొంత అనుభవం సరిపోతుంది. కానీ ఒకటి అడుగుతారు ఈసా, ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో మామూలు జాబ్స్ దీంట్లో నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమీ లేకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా, అదేంటే ఐఎమ్ గెటింగ్ డ్రాగ్డ్ ఇన్ టు కదా, తప్పకుండా ఏదో ఒకటి తెలుసుకోవాలి, నా సేఫ్టీ కానీ ఏదో ఒకటి అలాగ లాగుతూనే చేస్తున్నారు. అది అనిపిస్తుంది. అంటే ఎంత అనేది తెలియాలి, లేకపోతే కొట్టుకుపోతావు అంతే. ఎగ్జాంపుల్, నువ్వు బస్ ఎక్కి కూర్చున్నావు, మీ ఊరు మీకు తెలియదు అనుకో, నీ ప్రయాణం ఎట్లుంటుంది? అంటే అది చాలా సింప్లిస్టిక్గా ఉంది. ఇప్పుడు నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, నాకు ఒక లెవెల్ దాకా అంటే ఒక లెవెల్ దాకా రిజల్ట్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఇంకా ఇది చేయాలి, గ్రో అని అదని ఇదని సోదికి డైలాగులన్నీ కొట్టి అదేంటి. నేను చెప్తున్నది ఎవరేం చెప్తారని కాదు, నువ్వేమనుకుంటున్నావు. ఓకే, మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ అది. చెప్పేవాళ్ళు ఎప్పుడూ చెప్తారు, కమాన్ రన్ లెట్స్ డూ ఇట్ ఫాస్ట్, నువ్వు చేయగలవు. చెప్పేవాళ్ళది ఏముంది, వాళ్ళ నోరు, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి నువ్వు ఒక ప్రాప్ మాత్రమే. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు ఆ ప్లేస్ ఫిల్ చేయడానికి, కానీ నీకు ప్రాప్ కాదు. అవును, అందుకని ఎవరేమన్నా చెప్పని నువ్వేం నిర్ణయించుకుంటావు అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మస్నో ఫుకువోకా ఆటోబయోగ్రఫీ లేదా 1 Star Revolution చదివితే ఈ కాంటెక్స్ట్ కనిపించింది నాకు ఒకప్పుడు. ఇప్పుడు ఫుకువోకా ఆయన పేరు, అది మస్నోబు విన్నారా పేరు ఎప్పుడన్నా? ఇది మస్నో ఫుకువోకా అని పాలికల్చర్ అనే ఒక వ్యవసాయ పద్ధతిని భూమి మీదకి తీసుకొచ్చిన వాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే భూమి మీద ఉన్నది ఆ పద్ధతి, అంటే ప్రకృతి పద్ధతి అన్నట్టు. అండ్ ఇట్ టుక్ 20 years ఫర్ హిమ్ టు స్టంబుల్ అపాన్ దట్ ఐడియా. అయితే జపాన్లో ఒకనొక యూనివర్సిటీలో అతను సైంటిస్టు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, మంచి శాలరీ. ఆయన ఒక గొప్ప ప్రొఫెసర్ దగ్గర శిష్యుడు, అసిస్టెంట్. ఆ ప్రొఫెసర్ ఎవరు అంటే జిబ్బరిలిన్ అనే ఒకనొక ఎంజైమ్ కనుక్కున్నవాడు, మొక్కలకు ఉపయోగపడే ఒక వైరస్ను దేన్నో కనుక్కున్నవాడు. అట్లా ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ టోక్యో దగ్గర. మరి అట్లాంటి వ్యక్తి జీవిత లక్ష్యాలు ఏముంటాయి? ఎగ్జాంపుల్, నువ్వు అక్కడ ఉంటే ఆబ్వియస్గా మంచి శాలరీ వస్తుంది, యూ వాంట్ టు బికమ్ ద ప్రొఫెసర్ అగైన్, దెన్ వన్ డే యూ షుడ్ బికమ్ డీన్, ఆ తర్వాత ఒక మంచి ఫ్లాట్, కారు. ఇదే కదా లైఫ్ అంటే. ఇంతకు మించి వేరే థాట్స్ ఏమున్నాయి చెప్పు మానవ జాతికి? ఉన్న ప్లేస్ కంటే కొంచెం ఉన్నతమైన ప్రదేశానికి ఎదగాలి. అతనికి అలాగే ఉన్నది. అతను చెప్తాడు అనమాట, ఆ ఏరియాలో ఉన్న ఒక అందమైన అమ్మాయిని తను ప్రేమిస్తే బాగుంటుంది, అటువంటి ఆలోచన తనకుండే. సో మొక్కలకి ఎలాంటి క్రిములు కీటకాలు వేస్తే ఎలాంటి ఎరువులు వేస్తే బాగుంటారు, లేకపోతే ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడితే పంటలు బాగా పండుతాయి అని ప్రపంచం అంతా ఆలోచిస్తుంది కదా. ఆయన అందులో ఒక భాగస్వామి. కానీ ఒకానొక రోజు ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 అతను అనుకోకుండా ఒక కొండ మీదకి పోయాడు. కొండ మీదకి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ప్రకృతిని చూస్తూ అట్లా తన కెమెరా తీసి అట్లా కింద పెట్టి అట్లా కూర్చోబోతున్న ఒక డ్రౌజినెస్ వచ్చింది తనకి. మొట్టమొదటిసారి మైండ్ కేమ్ టు హాల్ట్. ఆ డ్రౌజినెస్లో ఆ చెట్టుకు అట్లా జారగలిపోయాడు అనమాట. అంటే కళ్ళు పూర్తిగా మూసుకుని లేవు, కళ్ళు పూర్తిగా తెలుసుకుని లేవు. దీన్ని ఏమన్నారంటే ట్వైలైట్ స్టేట్ అన్నారు. ట్వైలైట్ ఏదో ఒకటి మనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ట్వైలైట్ స్టేట్. ఇప్పుడు ట్వైలైట్ స్టేట్ నువ్వు చూడాలనుకుంటే చిన్నపిల్లలు చూడు. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతుంటే చూసావా, కళ్ళు మూసుకొని ఉండరు, తెరుచుకొని ఉండరు.
ఎప్పుడైనా చూసారా? సగమే మూసుకొని ఉంటాయి కళ్ళు. అందుకే సో బుద్ధుడి ధ్యాన స్థితిని డ్రా చేసినప్పుడు మీరు గమనించారా, కళ్ళు మూసుకున్న కనుగుడ్డు కొంచెం వేస్తారు, అర్ధ నిమీలిత నేత్రాలు అంటారు. నువ్వు కూడా ఆన్సర్ అయ్యి, అంటే నేను నీ దిక్కు చూస్తున్నా, నాకు తెలుస్తలేదు నువ్వు చూస్తున్నావు లేదా. అర్ధ నిమీలిత నేత్ర, నీకు తెలుసా టైసన్? మనం బుద్ధుడి బొమ్మ వేస్తే ఇట్లా కళ్ళు ఇట్లా వేసి చిన్న గుడ్డు వేస్తారు కింద, అంటే గుడ్డు కోడి కిందనే ఉంటుంది నాకు చెప్పేది. అర్ధ నిమీలిత. ఇప్పుడు బుద్ధుడి బొమ్మలు చూడు, మన టిబెటియన్ పెయింటింగ్స్ కానీ, కళ్ళు మూసుకుని ఉంటే కానీ కొంచెం కన్నుగుడ్డు కనిపిస్తుంది. దాని అర్థం ఏంది? నువ్వు నిద్రించడము లేదు, మెలకువను లేవు, నువ్వు ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్నావు అనమాట. సో అర్ధ నిమీలిత నేత్రాలు ఆ సమయంలో యూ హ్యావ్ ద మైండ్, బట్ యూ హ్యావ్ ఓన్లీ ద ఒరిజినల్ మైండ్, నాట్ కరప్ట్ మైండ్. ప్రపంచం చేత కరప్ట్ చేయబడని ఒకానొక మనసు ఉన్నప్పుడు నీ కళ్ళు అట్లా ఉంటాయి. ఇది అబ్సల్యూట్లీ. అది కూడా కాదు, ఇంకా అది పెట్టు, అది కాదు దాని పక్కది, అది కూడా కరెక్ట్. చూడు, క్లోజప్ జీ, అట్లా చిన్న కళ్ళని పెట్టారేమో. కాదు, అది స్పెసిఫిక్గా అట్లా డ్రా చేస్తారు. దాని వెనుక సైన్స్ ఉంది, ఫ్యాక్ట్ కూడా ఉంది. సో అతను అలాంటి అనుభవం గురించి చెప్తున్నాడు. ఇంత వ్యాఖ్య ఎందుకు చేశానంటే ఇన్ జనరల్ డిస్కస్ చేసే అంశం కాదు అది. ఇప్పుడు ఇది చూడు, కళ్ళు మూసుకునే ఉన్నాయి బట్ కన్నుగుడ్లు కనిపిస్తున్నాయి. మనకు రెండే తెలుసు. ఇప్పుడు మన దేవతామూర్తుల విగ్రహాలు ఫుల్లీ ఓపెన్ ఐస్ ఉంటాయి, లేదా కళ్ళు మూసుకొని ఉంటాయి అంతే. అర్ధ నిమీలిత నేత్రాలు అనేది ధ్యానానికి ప్రతీక అన్నట్టు. అంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ జీవన్ముక్తి పొందిన వాడికి ప్రతీక అవి. సరే, సో ఆయన అట్లా కళ్ళు తెరిచే ఉన్నాయి, మూసుకుని ఉన్నాయి కొంచెం. అట్లా చెట్టుకు జారగలబడ్డప్పుడు ఆయన ఒక పారాగ్రాఫ్ రాశాడు ఆ పుస్తకంలో. ఏం రాశాడు తెలుసా? అసలు ఎంత అబ్స్ట్రాక్ట్ ఉంటుందో. తన ఎదురుగా ప్రకృతి ఉంది, దూరంగా ఒక నది ప్రవహిస్తుంది, అక్కడ చెట్టు ఊగుతుంది, ఆ చెట్టు మీద నుంచి పక్షులు ఎగిరిపోతున్నాయి, అక్కడి నుంచి ఒక చిన్న సీతాకోచిలుక తన కళ్ళ ముందు నుంచి ఎగురుతుంది. తర్వాత హెరాన్ అని ఒక పక్షి టప 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 కొడుతూ అట్లా ఎగిరిపోయింది, మెలకు వచ్చింది అంతే. దట్స్ ఆల్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది చెప్పు? మ్యాక్సిమం 40 seconds to 1 minute, నాట్ మోర్ దాన్ దట్. జస్ట్ వచ్చేసి హీ రిజైన్ హిస్ జాబ్ అంతే. ఆ రోజు రిజైన్ చేయకపోతే మస్నూ ఫుకువోకా ఒక ఎంప్లాయ్, బాత్ ఖతం హో గయా. ఆ రోజు ఆ 30-40 seconds వల్ల తన జీవితం మారిపోయింది. తను వ్యాఖ్య చేసే దాని మీద అందరు అడిగారు, నేను రేపు పార్టీ ఇస్తున్నా, ఐఎమ్ లీవింగ్ ద జాబ్ అంటే. ఇంత మంచి కెరీర్ విషయం అది కానే కాదు. ఇంతవరకు నేను అదే అనుకున్నా, ఏది మంచి కెరియరు, ఏది మంచి డబ్బు, ఏది మంచి ఉద్యోగం. ఇక్కడ విషయం అది కాదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రయోగశాల మూసిపడదు బండి. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. సో మన ప్రమేయం లేకుండా ప్రకృతి అద్భుతంగా ఫంక్షన్ అవుతుంది, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతున్నాం మనం. ఇప్పుడు వ్యవసాయం గురించి మన ఈ ప్రయోగశాల నడుస్తుంది కదా. నౌ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ నేచర్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. దిస్ ఈజ్ రియల్ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదరు ఆల్రెడీ తెలుసు, ఫాదర్కి వీడు చాలా పెద్ద సైంటిస్ట్ అని, మొక్కలకి ఏ ఎరువులు వేయాలి, ఏ రసాయనం అన్నీ తెలుసు కాబట్టి వాడు అనేది పక్క ఊరికి వెళ్ళి వస్తే నువ్వు చూసుకోబెట్టా అన్నాడు. పక్క ఊరికి వెళ్ళి వస్తారు చూసుకుంటూ ఉన్నాడు. నిజంగానే మొత్తం మాడిపోయింది బార్లీ అంతా. పై ఎంత వల్ల కొట్టిండి, ఏం చేస్తున్నాడు అంటే మొదటిసారి చూస్తున్నా అన్నాడు. ఇంతవరకు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు. పురుగు వచ్చిందా మందు చల్లాలి, కలుపు వచ్చిందా పీకేయాలి. యు ఆర్ జస్ట్ ఇంటర్ఫియరింగ్. అండ్ లుక్ ఎట్ అమెజాన్ ఫారెస్ట్, దెర్ ఇస్ నో బడీ టు ఇంటర్ఫియర్. ఎంత లష్ ఉంటుంది అది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవ్వలేదో అది ఫుల్లెస్ట్గా గ్రోన్ అవుతుంది అన్నట్టు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, చెడు ఉంది, మంచి ఉంది, మంచి ఉంది, డిస్ట్రక్షన్ ఉంది, డిస్ట్రక్షన్ క్రియేటివిటీ. దాని అల్టిమేట్ రిజల్ట్ ఒక ఎవరికి అర్థం కాని ఒక ఎనిగ్మా ఏర్పాటవుతుంది. అది ప్రకృతి రహస్యం. అది మనం దానికి ఛాన్స్ ఇస్తలేం. సో మస్నో ఫుకువోకా వాళ్ళ ఫాదర్ తిట్టి పంపిస్తే జపాన్ కాలినడకనంతా తిరిగి గడ్డం పెంచుకొని హీ వాజ్ జస్ట్ వెయిటింగ్, ఎప్పుడు ఫాదర్ చనిపోతాడో, ఎప్పుడు పొలం చేతులకు వస్తుందా, ఇన్ పాజిటివ్ వే. సో ఒకరోజు ఫాదర్ చనిపోయాడు.
తన జీవిత పరమార్థానికి ఆ రోజు డోర్ ఓపెన్ అయింది అన్నట్టు. 20 years కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటారు? అంటే ఆ రియలైజేషన్ ఎంత సత్యము కాకపోతే 20 సంవత్సరాలు ఎవరైనా ఎదురు చూస్తారా? ప్రపంచాన్ని వదిలి, కెమెరాను వదిలిపెట్టి, అమ్మాయిలను వదిలిపెట్టి ఎవరో ఒకరిని చేసుకున్నాడు, బాత్కతం హోగా. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ ఎన్చాంటింగ్ అంశం కాదు అది. సెక్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అది నడుస్తుంది బాత్రూమ్ లాగా. ఇప్పుడు ఆ పొలంలో ఇత్తనాలు జల్లాలే, చూసుకుంటూ కూర్చోవాలి రోజు. ఇది ఒక ధ్యానం అన్నమాట. ఎవ్వరు చుట్టుపక్కల ఉన్న పొలంలో ఎవ్వరు, అందరు పిచ్చోడు అన్నారు అతన్ని. ఏం చేస్తున్నావు అసలు? ఎరువులు అయ్యి మంచిగా వండుతాయి. అది నాకు తెలియక కాదు, నేను సైంటిస్ట్ని, క్యా బాత్ కర్రే. బట్ నాకు స్ట్రైక్ అయిన అంశం నాకు మ్యాచ్ అవుతలేదు ఇక్కడ. ఎవరెవరు వచ్చి మాట్లాడతారు కదా, ఎందుకు ఒక ఇట్లా చేస్తున్నావు, పిచ్చోడా, దున్ను. అడవిలో ఎవరు దున్నుతున్నారు? అక్కడ ఎవరున్నారు? తోటమాలి. ఇది నాకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పొలంలో కూడా భూమి మీద ఒక భాగమే కదా. దీంట్లో ఎందుకు మనం వేలు పెట్టేది? ఇతనా వేయడం వరకు ఓకే, మిగతా నేను చూసుకోను. సో ఒక్క మొక్క మొలకెత్తేది 20 ఏండ్లు చిన్న ఒక కొన్ని గజాల ప్లేస్లో తను పండించుకొని తిని మిగతా పొలం అంతా హీ జస్ట్ వెయిటెడ్. ఒక అర్ధరాత్రి కలబడ్డది తనకి. ఎందుకు? ఆల్రెడీ ఆచరించేదైతే పక్కవాడిని చూసి తెలుసుకోవచ్చు కదా. ఇది సంథింగ్ న్యూ కాబట్టి హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ దట్ రెవల్యూషన్ టు కమ్. అండ్ హీ వెయిటెడ్. తనకు దొరకడమే లేదు. ఏం చేస్తావు? గింజ చేస్తూ ఆయన భూమిలో నాటొద్దు అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రకృతిలో నాటడం లేనే లేదు కదా. ప్రకృతిలో జాబ్ ఎట్లా లేదు, నాటడం కూడా లేదు. 20 ఏళ్ల తర్వాత తనకు ఒక కళ పడ్డది. ఆ కళలో ఏం పడ్డదంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు సోపు గోలి తిన్నామా? సోంపు గోలి అంటే పైన చక్కెర ముద్ద ఉంటుంది, లోపల ఒకటే సోపు ఉంటుంది. అది ఎట్లా ఫామ్ అయింది? నువ్వు గింజలను తీసుకొచ్చి ఒక పళ్ళెంలో ఇట్లా రౌండ్గా తిప్పితే ఆ గింజకి చుట్టుపక్కల మట్టి పట్టుకుంటుంది, లేదా తీపి పట్టుకుంటుంది. అర్ధరాత్రి ఆలోచన వచ్చింది, లేచాడు, సన్నగా మట్టి జల్లెడబట్టాడు, పట్టి ఆ మట్టిని ప్లేట్లో వేశాడు, ఒక చిన్న వాటర్ డ్రాప్స్ వేశాడు, అందులో పాలకూర గింజలు, ఆ గింజలు, ఈ గింజలు అన్నీ వేశాడు, రౌండ్గా తిప్పితే మట్టి పెట్టెలు ఏర్పాటైనాయి. దాన్ని ఎండబెట్టాడు, పొలంలో చల్లాడు. అండ్ హీస్ వెయిటింగ్ అగైన్. సీడ్ బాల్ టెక్నిక్ని కనుక్కున్నవాడు. దాని పేరే సీడ్ బాల్ టెక్నిక్. ఇప్పటికీ ఆచరిస్తున్నారు చాలామంది. నువ్వు సీడ్ బాల్స్ చేసి విజయరామ్ లాంటి వాళ్ళు బ్యాగుల్లో పోసుకొని ఆ గింజ చెడిపోదు ఎప్పటికీ. ఎందుకంటే పైన ఆ మట్టి ముద్ద పెద్ద డ్రై ఉంటుంది, తద్వారా సీడ్ ఎప్పుడు జర్మినేట్ కాదు, సుషుప్తావస్థలు అట్లుంటుంది. దాన్ని ఏం చేస్తారు? ఎప్పుడు చెట్టు రోడ్డు పక్క నుంచి పోతారు, మంచి అడవి ఉంది, కొన్ని వృక్ష జాతులు ఇసిరేస్తారు. అట్లా వర్షం పడ్డప్పుడు ఆ మట్టి పెడ్డకు వాటర్ తగిలి అది భూమికి అడుగుతుంది, తద్వారా భూమిలోకి వెళ్ళిపోయింది ఇత్తనం, నీ ప్రమేయం లేకుండా మొలకొచ్చింది. మొట్టమొదటిసారి అద్భుతమైన పంట పండింది. ఇదంతా ఎందుకు చెప్పింది తెలుసా? ప్రకృతి పరంగా జీవించాలంటే ఇట్లే ఉంటుంది లైఫ్. ప్రపంచం పరంగా దానికి ఎండ్ లేదు. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలో పనిచేస్తే ఇట్లా ఉన్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, కంపెనీ మారిపోతే, బాస్ మారిపోతే, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మారిపోతే అవి ఎప్పటికీ మారుతూనే ఉంటాయి. మస్నూ ఫుకువోకా బయటకు వచ్చినంత మాత్రాన ఆ యూనివర్సిటీ మూతబడి ఎప్పటికి ఉంది. అది విషయం అది కాదు. నువ్వేం చేయాలనుకున్నావు, నీ లైఫ్ ఏందనేది నువ్వు నిర్ణయించుకుంటే అక్కడి నుంచి నీ లైఫ్ మారుతుంది. తప్పదు పోయి జాబ్ అంటే ఇట్లే ఉంది అని ఎవరన్నా చెప్తారు, ఒప్పుకుంటుంది. నేను కూడా జాబ్ అంటే అలాగే ఉంటుంది. మరి ఒకటి అడుగుతాను, సంబడి జాబ్ చెయ్యవు నువ్వు, అదేంటి ఒక భయం వేస్తుంది. ఇప్పుడు జాబ్ వదిలేయాలంటే అన్సర్టనిటీ ఉంటుంది, కష్టం, ఏమవుతుందో తెలియదు. అలాంటి నువ్వెలా ఫేస్ చేసావు? అసలు నేను డిక్లేర్ చేసినప్పుడు అంటే నాకు ఏమొద్దు, మనిషికి ఏ ఏ విషయాల్లో ఖర్చులు ఉన్నాయో ఆయా విషయాల్లో నేను ఏమంటారు, నాకు డబ్బులు వద్దని నిర్ణయించుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇమెచ్యూర్ డిసిషన్ అనుకో, ఐ విల్ నెవర్ గో టు హాస్పిటల్, చలో హెల్త్ పోకుండా చూసుకుంటా. రెండవది, నాకే లగ్జరీస్ వద్దు. మూడవది, అతి తక్కువ డబ్బుతో అతి తక్కువ రిసోర్సెస్తో జీవిస్తాను. అట్లా ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ చేసి నేను ఒక నిర్ణయానికి వచ్చిన. చిన్న రూము, జీవితకాలం. ఇప్పటివరకు అదే ఉంది. ఇప్పటివరకు అవే రిసోర్సెస్తోనే బతుకుతున్నాను నేను. దాని నుంచి పక్కకి వెళ్ళలేదు. చూడడానికి నా దగ్గర కారు ఉండొచ్చు, నేను కారు మీద ఆధారపడి ఎప్పుడు లేదు. ఈ క్షణం కారు డిసప్పేర్ అయినా నా ఫేస్లో ఇంత బాధ కానీ,
ఎతుకులాడు వచ్చింది కారు ఎక్కడ పోయాని, అంతకని బాధపడేది ఏం లేదు. ఉపయోగం ఉంది, ఉపయోగం అంతవరకే. కానీ ఉపయోగం ఉంది. ఇప్పుడు నువ్వు సంథింగ్ లైక్ నువ్వు ఒక చోట శాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ దానికి వెళ్తావు కార్లో, అలాంటివన్నీ ఏమంటారు, దానికి అన్నిటికీ హిండ్రెన్స్ అయిపోతుంది ఇప్పుడు కారు పోయింది అనుకో. నేను చెప్పేది ఎవ్రీడే యాక్టివిటీ ఉంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. నేను దాన్ని పరిపూర్ణంగా తగ్గించేసిన. ప్రపంచంతో నా కనెక్షన్ ఎవ్రీడే లేదు. ఇప్పుడు ఒకనొక విజయంగా నేను చెప్తున్నా, దాన్ని సరదా విజయంగా లేదా ఈగోలెస్ సక్సెస్గా చెప్తున్నా. దీని వెనుక చాలా ఆలోచన నడిచింది, చాలా కాన్వర్జేషన్స్ నడిచినాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఇట్లా అయితే సంకనాకపోతే నీకు ఎవడు అన్నం పెట్టాడు, ఇట్లా బెదిరించడం ఉందన్న. నాకు మస్తు అర్ధరాత్రి భయమైన సందర్భాలు ఉన్నాయి. నేను మస్తు హ్యాపీగా పడుకున్నాను, అది జోబులో చిల్లిగా లేవు. హఠాత్తుగా భయం అయ్యేది నాకు డబ్బులు లేకపోతే ఎట్లా, లైఫ్ అంత ఇంతేనా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చుట్టుపక్కలంతా ఒకలా ఉన్నారు కదా, ఆబ్వియస్లీ. ఓవర్కమ్ లేదు. నేను జస్ట్ కుక్క చెవులు దులుపుకుంటా చూడు, అటు దులుపుకుని అంతే. అందులో సత్యం లేదు. భయపడ్డారు, దులిపేసుకున్నారు అంటే ఆ మధ్యలో ఒక ఘర్షణ ఉన్నది చాలా ఘర్షణ ఉన్నది. తర్వాత ఎవరికి వాళ్ళే ఆ సంఘర్షణ వేరే ఉంది. రావడానికి ఒక ఇది ఉంటుంది. ఇట్లా ఒక నేను నాకున్న క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి, లేదా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరన్నా దొరుకుతారేమో ఎత్తుకులైన సందర్భాలు ఉన్నాయి. నువ్వు చెప్పింది కరెక్టరా, ఏం అక్కర్లేదు, ఒక్కడ దొరకలేడు. అందరు అంటున్నారు ఇల్లు ఉండాలి, అందరూ బాగా. ఇప్పుడు నేను ఒకసారి మా బ్రదర్తోనే అన్నా, ఏం అక్కర్లేదు రోడ్డు మీద తిని పడుకుంటే పెద్ద సీరియస్ అయ్యండి నాకు. అసలు మన ఊర్లో తెలిస్తే ఏమనుకుంటారు, అమ్మ ఏమనుకుంటుంది, నేను అన్న చచ్చిపోయాను అనుకున్నావా, అరే నేను అంటున్నది నువ్వు చెప్తున్నది ఇట్లా పరిచయం. నేను అసలు అంటే నన్ను మనలాగా ఉండని ఎరవాడు, నువ్వు వదిలేయని రాసామంటే వదిలేయని పట్టుకుంటాం అంటారు అంతే జనాలు. సో ఇది ఫిలసాఫికల్లీ, మోరల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ ఆ లింక్స్ తెంపడానికి చాలా టైం పట్టింది నాకు. రెండోది టైం పట్టింది నాకు కాదు, చుట్టుపక్కల సమాజం దాన్ని తెంపనియదు. నువ్వు యూనిక్ గుంటా అంటే ఉండని కదా, నువ్వు మాలో ఒకటిగా ఉండు బాధకతాం. దానివల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇప్పుడు అందరిలాగా నువ్వు ఉద్యోగానికి పోయేస్తే ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కానీ ఒకటి సెన్సిబుల్గా మామూలుగా నువ్వు ఇంట్లోనే అంటే నువ్వు జాబ్ చేయవు, నువ్వేమో గొడవ అసలేం అలాంటివి ఏం లేవు. కానీ రాను రాను ఇతనికి ఎవరు భోజనం పెడతారు సంశయం అక్కడ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తలేను, ఏది పెడితే తింటా అంటున్నా. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంది, ఇప్పుడు మీ అన్న ఇంట్లో ఎల్లగొడితే నేను వెళ్ళిపోతా అంటున్నా, దాంతో కోప్పడుతున్నారు. అట్లా అనకూడదు, నువ్వు కూడా ఒక ఇల్లు సంపాదించుకుంటా, నేను నా కాళ్ళ మీద నిలబడితే అట్లా చెప్పాలి నువ్వు అంటున్నారు. నేను అందరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదే అది. నువ్వు ఒక తండ్రి అడుగుతాడు కూతుర్ని, ఏమ్మా పెళ్లి చేసుకుంటావా అంటే, నేను యోగిని అయితే డాడీ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడేమన్నా, పెళ్లి చేసుకుంటా డాడీ అన్నీ ఎక్స్పెక్ట్ చేసి అడుగుతున్నాడు. అంటే నేను ఒకటి అడుగుతాను, జాబ్లెస్ గా నువ్వు కానీ ఆర్ట్ నేర్చుకున్నావు కదా, ఆ టైంలో నా ఆర్ట్లోనే వచ్చింది. ఆర్ట్ నేర్చుకోవడం వేరు, దాని ద్వారా డబ్బు వచ్చేలా చేయడం వేరు. ఇప్పుడు టైసన్కి ఆర్ట్ వచ్చు, నాకు ఆర్ట్ వచ్చు, అందరి ఆర్ట్కి డబ్బు రాదు. సమాజం డబ్బు ఇయ్యదు, నీకు కూలి ఇస్తుంది, రెమ్యునరేషన్ ఎప్పుడు ఇయ్యదు. ఇప్పుడు నేను దేన్ని పట్టించుకోకుండా ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు వచ్చే డబ్బు అంతా రెమ్యునరేషన్ లాగా వస్తుంది, లేబర్ ఛార్జ్ కాదు. నాకు గౌరవంగా పుస్తకానికి ఇచ్చి వెళ్తున్నారు, గౌరవంగా. అసలు నేను లెక్క పెట్టుకోను, చాలాసార్లు వీళ్ళు చూస్తారు కూడా, ఓ పుస్తకం ఇచ్చేస్తే అక్కడ డబ్బులు అట్లా పెట్టి పోతారు అంతే. ఇది బిజినెస్ కాదు ఇది. ఇప్పుడు నేనే బిజినెస్గా చూస్తే తీసుకొని లెక్క పెట్టియాలి, తీసుకోవాలి కదా, ఎంత ఇచ్చారు, ఎంత పోయింది, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్కే ఒకటి ప్రింట్ తీసిస్తున్నాం, దిస్ ఇస్ నాట్ బిజినెస్. కానీ బిజినెస్ అయినా ఏదైనా నేను హోల్ హార్టెడ్గా చేస్తాను, చేయను నేను. ఇది నా జీవితకాల నిర్ణయం. మనం అంటే ఏం తీసుకుపోయినా 100% తెలిసిన తర్వాత ఈ తొక్కలో పాలిటిక్స్ ఏంది మధ్యన. నువ్వు ఇట్లుంటే నీకు అమ్మాయి దొరకదనే ఆ భయం నాకు వద్దనుకున్నా. నేను అనుకోవడమే కాదు, ఎప్పుడు ఇంట్లో డిస్కషన్, ప్రతి 10 రోజులకు ఒకసారి మా అమ్మ గెలుపుతూనే ఉండేది పెళ్ళి. నేను ఫస్ట్లో వద్దని చెప్తే గొడవ ఏడ్చేటోళ్ళు చాలా. రాను నేను ఆన్సర్స్ మార్చిన, చేసుకుంటా అన్నా, కానీ ఎప్పుడు చేసుకుంటుందో చెప్పానన్నా. మళ్ళీ ఇది ఒక 6 నెలలు నడిచింది. చెప్పకపోతే ఎట్లా నువ్వు 90. అప్పుడు నేను మళ్ళీ ఆలోచించిన ఫిలసాఫికల్, నేను ఈ సిద్ధాంతం తీసుకొచ్చిన మా అమ్మతో. నేను ఎప్పుడు పారిపోయేవాడిని కాదు. ఐ యూస్ టు డిస్కస్ అదేంది, పెళ్లి చేసుకొని కొట్లాడుతూ 50 ఏళ్ళు కలిసి ఉండడం కంటే సంవత్సరం పాటు ఒక అమ్మాయితో హాయిగా ఉండాలని నేను ప్లాన్ చేసుకుంటున్నా అన్న. ఇది చాలా మందికి నచ్చింది. ఇది
నువ్వు చెప్పింది నిజమే, మా దరిద్రం కుటుంబం అని అందరు రిలేట్ అయ్యారు దానికి. ఓకే, ఇది కొత్త ఆన్సర్ బాగుంది. అప్పుడు అందరికి అదే చెప్పడం స్టార్ట్ చేసిన. రాను నువ్వు 1 year కలిసి ఉంటావు కరెక్టే, అది ఎప్పుడో 70 ఏళ్ళ తర్వాత కలిసి ఉంటే ఎట్లా, ఇప్పుడే యవ్వనంలో చేయాలి కదా. అంటే శృంగారంతో సంబంధం లేకుండా ఒక అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పడం మొదలుపెట్టిన. తప్పించుకోవట్లే, నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఎస్కేప్ అవుతున్నా. ఇప్పుడు నేనంటే నీకు అసలు డ్రింక్ చేయడం ఇష్టం లేదు, రోజు అడుగుతున్నా, నువ్వేం చేస్తావు? తప్పించుకోవడం కాదు అది, యు ఆర్ సేవింగ్ యువర్ సెల్ఫ్. నాకు ఆసక్తి లేదంటే నాకు పరమ ఆసక్తి. నేను చాలాసార్లు డిక్లేర్ చేసిన, నా దగ్గర ఎంతో అంత అందం ఉంది, గడ్డ ఉంది, ఒక బైక్ ఉంది, ఒక కారు ఉంది, ఇందులో నేను ఎందుకు చేసుకోవద్దబ్బా పెళ్ళి? కానీ నాకు అదేమిటో సమగ్రంగా అర్థమయ్యే వరకు చేసుకొని అంటుంది అంతే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నేను అందరి లైఫ్లో కాన్ఫ్లిక్ట్ చూసిన, పెళ్లితో పాటు కుటుంబం వస్తుంది, ఇవన్నీ చూసిన. ఇవన్నీ కాదు కా పాయింట్. సో ఇలాంటి మానసిక స్థితి నాకు వస్తే నేను దాంట్లో వేలు పెట్టొచ్చు. సో టు బి పైలట్ యూ నీడ్ సమ్ నాలెడ్జ్, ఇజంట్ ఇట్? అట్లా ఒక గృహస్థికో నాలెడ్జ్ ఉండాలంట. నేను నాకు నా నాలెడ్జ్ కంప్లీట్గా వచ్చిన రోజు నేను ఒకసారి డిక్లేర్ చేసిన మా అమ్మతో. ఒక అర్ధరాత్రి నేను ఇక్కడే ఈ గదిలోనే మైథిలి కలిసే కంటే ఒక 3 months ముందు, ఇప్పుడు ఎవరన్నా నా జీవితంలోకి వస్తే ఐఎమ్ రెడీ అన్న. అట్లా చెప్పిన నేను. అంటే నేను అంతకుముందు ఇచ్చిన ఏ స్టేట్మెంట్ అబద్ధమో తప్పించుకోవడం కాదు. ఐ రియల్లీ వాంట్ టు బీ విత్ ఏ ఉమెన్, వై నాట్? తప్పేమి లేదు అందులో. కానీ అది జీవించే విధానంలో ఒక స్పష్టత రావాలి నాకు. నేను ఇప్పుడు తెలుస్తుంది, మైథిలి నేను కలిసి ఉన్నాం, కానీ నేను హస్బెండ్ కాదు. అసలు ఆ థాట్ కూడా లేదు నాకు. మైథిలి నాకు వైఫ్ కాదు. ప్రపంచం దృష్టిలో వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, ఆర్ ఇంక యువకుల దృష్టిలో మేబీ వీఆర్ లవర్స్, ఇంకెవరి దృష్టిలో మేము ఆంటర్ప్రెన్యూర్స్. అదంతా ప్రపంచం పోకడ. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చిన, నేను మైథిలి ఏం చేయాలనిపిస్తే దానికి సపోర్ట్ చేయడమే తప్ప నేను ఏ విధంగానూ కాంట్రడిక్ట్ చేయను, క్రిటిసైజ్ చేయను. ఎవరి జీవితం వాళ్ళది. తను ఏకాంతంగా ఉంటే తనకి ఎంత బాగుందో, నాతో ఉన్న తనకు అట్లే ఉండాలి, తనతో ఉన్న నాకు అట్లే ఉండాలి. దీనివల్ల చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. నిరంతరం కాన్ఫ్లిక్టే, కొత్తది చేసిన కాన్ఫ్లిక్ట్. కానీ ఏ కాన్ఫ్లిక్ట్ అయినా ఎట్లా తీసేయాలనేది ఒక ఐడియా ఉంది. సంయమనం, అరవకుండా చేయకుండా ఎట్లా మెల్లగా డాక్టర్ సర్జరీ చేసినట్టు జస్ట్ మేక్ ద అదర్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ థింకింగ్, అంతవరకు. ఇదంతా జ్ఞానమే. మొదటి కాన్ఫ్లిక్ట్. సో ప్రపంచంలో ఎంతో కొంత విషయం తెలియాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. ప్రకృతిలో ఏ నాలెడ్జ్ అక్కర్లేదు. టు బీ రమణ మహర్షి, టు బీ లైక్ రమణ మహర్షి, యూ డోంట్ హ్యావ్ టు నో ఎనీథింగ్, జస్ట్ నో యువర్ సెల్ఫ్. అదే అన్నాడు, నీవెవరో తెలుసుకో అంటే ఈ రకరకాల విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేనివాడివి. ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా బతికేవాడివి, ఎవరితో పోల్చుకునేవాడివి. ఇందాక చెప్పావు కదా పెళ్లి టాపిక్, నీకు ఆకర్షణ ఎప్పుడు కలగలేదా? వస్తుంది, ఎందుకు లేదు? దానికి పెళ్లికే సంబంధం. లైఫ్ లాంగ్ పెళ్లి అనేది ప్రపంచంలో ఒక అగ్రిమెంట్ గా చూస్తున్నారు కదా. నేను నా కలిసిన ప్రతి అమ్మాయితో మాట్లాడిన ఈ విషయాలన్నీ ఇలా అయితే కలిసి ఉందామని కూడా చెప్పిన. నాకు ఓవరాల్ గా అర్థమైంది ఐఎమ్ ద మోస్ట్ అన్ఫిట్ పర్సన్ తెలిసింది అన్నట్టు. అంటే అందరికీ హోప్ కావాలి. నేను తెలుసుకున్నది ప్రాక్టికల్ గా తెలుసుకున్నా. ఎవ్రీ వన్ వాంట్ లైస్. అబద్ధాలు ఇష్టపడుతున్న మనిషి. నేను ఏనాడు అబద్ధం చెప్పలేదు ఎవరికి. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి ఎప్పుడో చెప్పిన 2016లో అట్లా, నేను ఇప్పుడు ఎట్లుందో అలాగే ఉంటాను, నువ్వు ఎలాగున్నావు అలాగే ఉండు, నా నుంచి నీకేం బెనిఫిట్ ఉండకపోవచ్చు, నేను నీకు బంగారం చేయించకపోవచ్చు, మేబీ నేను నీకు ఒక బోయింగ్ కొనియొచ్చు. అంటే నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు ఉద్యోగస్తుడు లైఫ్లో ఏం జరుగుతుందో ఫిక్స్ అయ్యింది, నా లైఫ్లో ఫిక్స్ కాలే. సో మిస్టరీకి డోర్ ఓపెన్ ఉంది ఎప్పుడు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకని నీకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోతే యూ ఎంజాయ్ మై ప్రజెన్స్. ఇలా చెప్తే ఎవరికి నచ్చదు. నాకు అర్థమైందంటే అబద్ధాలు. నేను నీకు ఇల్లు కట్టిస్తా, నేను మంచిగా రాణిలా చూసుకుంటా, ఈ బక్వాస్ అంతా మ్యారేజ్కి ఇన్వెస్ట్మెంట్ బేస్. ఎగ్జాక్ట్లీ ఇది కూడా చెప్పలేదు నేను అసలు. ఆశ్చర్యం, ఇవన్నీ మైథిలి చెప్పింది నాకు ఉల్టా. అసలు ఏ ప్రామిస్ లేదు మా మధ్యన. నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పావు,
ఏం చెప్పలేదు అన్నావు కదా, మైథిలి ఏ చెప్పింది అన్నావు, ఒకసారి అదేంటో చెప్పు. ఏమీ లేవు అంటే మాకు గుర్తులేవు కానీ నో అగ్రిమెంట్ ఎట్ ఆల్. రైట్, అంతే అయిపోయింది. అంటే నేను నాకు తెలుస్తుంది అంటే ఊరికి చూడగానే తెలీదు. ఐ కెన్ స్కాన్ సంబడి, అంటే దీన్ని అనుభవం అంటున్నాం. ఇప్పుడు ఒక మెకానిక్ తీసుకెళ్తాం బండి కొనడానికి, వాడు ఇట్లా బండి ఇట్లా కిక్ కొట్టి చెప్తాడు బాగానే ఉంది తీసుకుంటాడు. ఎట్లా తెలుస్తుంది? వాడికి శబ్దాన్ని బట్టి దాంట్లో ఉన్న ఏదో ఆ స్మెల్ని బట్టి ఎవ్రీథింగ్ వాడికి ఏదో తెలుస్తుంది, ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అట్లా హ్యూమన్ని ఉండి హ్యూమన్ మైండ్ని చూసి నాకేదో అర్థమైంది. సో నేను చెప్పింది ఫైనల్ అన్నాను. బట్ ఇప్పటి వరకు 2009 తర్వాత నా ఎవరితో గొడవలు కాలేదు, నాకు నన్ను ఎవరు ద్వేషించలేదు, నేను ఎవరిని ద్వేషించలేదు. ఒక సామరస్యపు మార్గం దొరికింది నాకు. అది నేను ఎక్స్పెరిమెంట్ విత్ ట్రుత్ లాగానే చూస్తున్నాను నేను ఎప్పటిదప్పుడే. నేను సైడ్స్ మాత్రం చాలా ఇదిగా ఉంటాయి. ఇది ప్రాక్టికల్. ఇప్పుడు చెప్పింది సినిమా బాహుబలి కథ కాదు, ఇది ప్రాక్టికల్. అంటే నేను రియల్, మైథిల్ రియల్, నా బిడ్డ రియల్, మా అమ్మ రియల్. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టి? జస్ట్ 9 months, 1 year కూడా కాదు, 1 year అయింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా. మైథిలి 1 year అయింది, నీకు తెలియదు, నాకు గుర్తులేదు. అయిండొచ్చు 1 year దాటి అప్రాక్సిమేట్ గా డేట్. సో నేను నిర్ణయించుకున్న ఐఎమ్ ఇప్పుడు డైమండ్ ఎక్కడున్నా డైమండ్ అబ్బా. దట్స్ హౌ మ్యాన్ షుడ్ బి. అంటే కాన్సిక్వెన్సెస్ మీద నీ యొక్క ఆలోచన విధానం మారకూడదు. నువ్వు బాగుంటే నేను బాగుంటా, నువ్వు నాకు చేసి పెట్టినావు కాబట్టి నేను ప్రేమిస్తా. ఇప్పుడు నాలో అవి లేవు. ఏదో ఒకరోజు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను భయంకరంగా బ్లేమ్ చేసిన నేను బ్లేమ్ చేయను. ఒకప్పుడు ఆ అవకాశమే లేదు. ఇప్పుడు నేను మనుషులతో ఉన్నందుకు, నేను ఎప్పుడు మనుషులతో లేనుగా. నేను చెప్పేది నువ్వు చెప్పేవి అర్థమవుతున్నాయి, కానీ నాలో భయాన్ని కూడా నేను చూస్తున్నాను. ఇందాక ఒక మాట అన్నావు కదా ఈ కాన్వర్సేషన్లోనే, మసుకో ఫుకో మాట్లాడుతూ ఉన్నది అలా చూడటం, నువ్వు ఇంటర్ఫీర్ కాకుండా అని. అవును, ఎక్కడో తెలిసి తెలియకుండా ఏదో జర్కీగా నేను మధ్యలో అలా అవుతుంది. అప్పుడు ఎట్లా కంట్రోల్ మళ్ళీ కంటిన్యూ నవ్వుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి, అంతే. మళ్ళీ స్టార్ట్. లెట్స్ బిగిన్ అగైన్. హాలీవుడ్ సినిమా ఉంటుంది బిగిన్ అగైన్ అని. మొత్తం సంకనాగిపోతాడు హీరో, తాగుపోతాడు అవుతాడు, డ్రగ్ అడిక్ట్ అవుతాడు. వాడు అనుకున్న సక్సెస్ చేంజ్ అయిపోతాడు, అంతే. కూతురు బ్లేమ్ చేస్తుంది, తర్వాత ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తుంది. ఆమె చెప్పింది అంతే, చూడదో పాస్ట్ లెట్స్ బిగిన్ అగైన్ అంటుంది, అంతే. అంతవరకు ఎవరు చెప్పలే అట్లా బిగిన్ అగైన్ అంతే. ఇలా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిందా? బొచ్చడు సార్లు చూసానని అంటావు. ఎన్నోసార్లు అంటే ఎన్నోసార్లు అనుకున్నది జరగదు నీకు. అప్పుడు ఇప్పుడు కాదు, ఆ టైంలో సరే అదేంటి కొంచెం హార్ట్ బ్రేక్ లేదు, బిగిన్ అగైన్ అంతే. ఆల్వేస్ బిగిన్ అగైన్. నేను ఎందుకు అడుగుతున్నానంటే యాక్చువల్లీ ఈరోజు వచ్చాను కదా, ఓ 2-3 days నుంచి కొంచెం డల్ గా ఉంది. నీతో కొంచెం మాట్లాడదాం సమ్వేర్ వి గాట్ దేర్, బట్ విల్ టాక్ వన్స్ అగైన్. అయితే ఇప్పుడు పాస్ట్ నుంచి ఇప్పుడు దాకా అనుకుంటే ఇందులో చాలా సార్లు ఫెయిల్ అయ్యారు, కానీ బిగిన్ అగైన్. ఫెయిల్ లేదబ్బా, అది ఫెయిల్. ఐ గెట్ యువర్ పాయింట్. అంటే నువ్వు ఓడిపోయిన నేనేమంటుందంటే ఒక మాట చెప్తా, మనం వాడే పదాలు మనం వాడకూడదంట. నేను అంటే ఒక పదం ఎప్పుడు వాడేసిన తర్వాత ఇప్పటి నుంచి వాడొద్దు. వాడకూడని పదాలు కొన్ని చెప్తా. ఒక ప్రాబ్లం ఉంది, తర్వాత నేను చాలా లోగా ఫీల్ అవుతున్నా, నాకు గిల్టీ అనిపిస్తుంది, ఇలాంటి పదాలు వాడితే ఆ పదాలకు ఒక అర్థం ఉంది కదా, అందువల్ల నువ్వు ఘోరంగా డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్. అందుకని ఏం చెప్పాలంటే ఫస్ట్ దాన్ని మాటల్లో తేలికపరచాలి విషయాన్ని. ఏదో చిన్న ఇష్యూ వచ్చింది అని చెప్పినావు అనుకో, చిన్న ఇష్యూ కాబట్టి యూ కెన్ డీల్ విత్ ఇట్. అంటే నీ మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. చిన్నదానికి నువ్వు చాలా పెద్దగా చూసినావు అనుకోండి, నీ భాషలో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి కారణం చిన్న సమస్యను పెద్దగా ఊహించుకోవడమే కాదా? అదే సమస్య వేరే వాడికి వస్తుంది. 10th class ఫెయిల్ అయితే క్యా ఫరక్ పడతా, బజ్జీలు అమ్ముకొని బతుకుతా అన్నవాడికి ఏం కాదు. కానీ 10th class ఫెయిల్ అయినా మా అమ్మ ఏమంటుంది, మా నేనంటుంది, చచ్చిపోతాం. అలా చూసిన ఒకరిద్దరు. సో కంక్లూజన్ ఏంటంటే, ఎంతవరకు తెలుసుకుంటే నీ లైఫ్ బాగుంటుందో అది జ్ఞానం ప్రకృతిలో. ప్రపంచంలో జ్ఞానం అంటే టు ప్రూవ్ ఏ పాయింట్. నువ్వు ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఒక ఇంటెలిజెన్షియా అని ప్రూవ్ చేయాలనుకుంటే ఇంకా యూ హ్యావ్ టు అక్వైర్ నాలెడ్జ్. ఇప్పుడు ఎంత ప్రాపర్టీ ఉంటే హాయిగా బతుకుతామో అంతవరకు జ్ఞానం అబ్బా.
ఇప్పుడు చెప్పు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉండాలి, ఒక మొబైల్ ఉండాలి. ఇదేం లస్ట్ కాదు. ఒక చిన్నదో పెద్దదో ఇల్లు ఉండాలి, దానికి ఒక డోర్ ఉండాలి, ఒక చిన్న ఫ్యాన్ ఉండాలి, ఒక 2 జతల బట్టలు ఉండాలి. సో ఈ ప్రపంచంలో సర్వైవ్ కావడానికి ఎంత అవసరమో అంత గుర్తించి అవి రాగానే లిబరేట్ అయిపో అంతే. ఇప్పుడు అదే కోట్ ఉందా, లండన్ నుంచి రాజా తీసుకొచ్చాడు. టైసన్, నేను ఆ కోట్ ఇస్తే నేనేం చెప్పినా అంతే. కోట్ ఇచ్చాడు కదా, వేసుకొని చూద్దాం. అట్లా లేదు, నాకు అవసరం లేదు కోట్, సింపుల్. అంటే అది ₹1,00,00,000 కోటు కానీ నాకు వద్దు. అది నేను చెప్పాను వద్దు, అయినా సరే ఇచ్చిపోతావా, నేను ఎవరికన్నా ఇస్తా అర్హత ఉన్న వాళ్ళు, నీకు అభ్యంతరం లేదా అని అడిగాను. అభ్యంతరం లేదని ఆడబెట్టుకున్నాను. దాన్ని తీయలేదు, చూడలేదు, నాకు సంబంధం లేదు దాని కలర్తో. అట్లనే ఇప్పుడు ఎవడన్నా నాకు ఒక విల్లా ఇస్తుంటే వద్దు, నాకు అవసరం లేదు. నాకు అంటే ఎవడు మెయింటైన్ చేస్తాడు, ఎవడు ఉంటాడు. మన దమాకు బాగుంటే కదా ఏమన్నా చేయాల్సింది. 100% క్లారిటీలో ఉన్నారు. ఏంటంటే నాకు ఏం కావాలి అది ఫిక్స్. అదే స్పెసిఫిక్గా తెలుసుకున్నా, జనరల్గా లేదు. ఇప్పుడు ఏదైనా మంచి బట్టలు ఇస్తే వేసుకుని లేదు, మంచి బట్టల్లో కోటు లేనే లేదు అసలు. ధోతి ఇస్తే వేసుకుంటా, ప్రస్తుతానికి ధోతి మీద ఉంది మనస్సు. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే, వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఇవ్వలేరు. సో మస్నో ఫుకువోకా స్టోరీలో నాకు అది ఎందుకు చెప్పాను, ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ ఆల్సో. సేమ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గాన్ త్రూ. నేను ఆటోబయోగ్రఫీ రాసిన తర్వాత within 40 seconds అంతే, అంతకంటే లేదు దాని స్పేస్. అతనికి కలిగింది ఒకటి, నాకు అర్థమైంది ఒకటి. అర్థం చేసుకునేది మైండ్ ద్వారా కాదు, బై లాజిక్ ఆర్ రీజనింగ్. అసలు ఆ రెండు లేనే లేవు. యూఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్, నీ మైండ్ ఇంటర్ఫియరెన్స్ లేదన్నట్టు. మొట్టమొదటిసారి ఇంటర్ఫియరెన్స్ ఆగిపోతే ఎట్లుంటుందో ఆలోచించు. దట్ ఈస్ విట్నెసింగ్ అన్నట్టు. ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఎనీథింగ్, అండ్ హౌ దట్ మైండ్ వుడ్ బి అనేది ఎవరికి వాడు థింక్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఉంది. నువ్వు డెత్ బెడ్ మీద ఏం చేస్తావు? నీ ఫిజికల్ ఇంటర్వెన్షన్ పోతుందా? రాను రాను నీ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ పోతుందా? మెల్లమెల్ల యూ జస్ట్ బికమ్ ఏ ప్రాప్ అంతే. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అది చాలా బ్లిస్ఫుల్ స్టేట్. లేకపోతే నరకం. ఒకప్పుడు ఎంతమంది నా మాట వినేవాళ్ళు, ఇప్పుడు నా పనోడు కూడా నా మాట వినట్లేదని బాధిస్తుందా లేదా మైండ్? అట్లా ఒకటి నీకు అంటే ఒక నిమిషం మైండ్ అలా క్లియర్ అవని అడుగుతాను క్వశ్చన్. ఇప్పుడు మీకు 100% ప్రపంచం ప్రకృతి రెండు డిఫరెంట్ అని మీకు తెలిసింది. తెలిసింది, గుర్తిస్తున్నా దాన్ని చెప్పారు క్లియర్ గా. అన్ని విషయాల్లోనూ బైఫర్కేట్ చూసినా అది ధ్యానానికి, జీవితానికి అత్యంత దగ్గర దారి. కొంతమంది లైక్ ఇందాక చూసారు, డెత్ బెడ్ మీద నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు పనివాడు, అది సమ్ ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఎప్పటికి ఉంటారు. అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ అనేది అలానే ఉంటుంది, ఇంకా అలాగే ఉంటుంది, వాళ్ళు మారరు. సో ఆధ్యాత్మికత అనేది ముసలిగైన తర్వాత టైం పాస్ చేసేది కాదు. నీ శరీరం, మనస్సు సంపూర్ణ శక్తితో ఉన్నప్పుడు అప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన డైమెన్షన్ అది. నేను దానికి ఒక ఏజ్ ఇచ్చాను, చెప్తున్నా బిట్వీన్ 19 to 39 అదొక పీరియడ్. అయితే 19 to 39 మధ్యన నీ మనస్సు అనేది రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉంటుంది. అది నిర్ధారించుకున్న విషయాలు జీవిస్తుంది అంతే. లైక్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. అమ్మాయిని నిర్ధారించుకుంటా అంతవరకు నువ్వు ఏ నిర్ధారణకు రాకుండా ఊగిసలాడుతుంది మైండ్. అంటే బిట్వీన్ 19 to 39 నీకు డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. అనుకుంటే బ్యాచులర్ ఉండొచ్చు, అనుకుంటే వివాహం కూడా చేసుకోవచ్చు ఆ టైంలో. అంటే యూ కెన్ స్వింగ్. జాబ్ ఇది కాబట్టి అది చెల్తా అంటే ఏది నిర్ణయానికి రాలేదు ఇంకా. ఆఫ్టర్ 39 or 40 యూ స్టార్ట్ కమింగ్ టు కంక్లూజన్స్ అన్నట్టు. నేను ఇలాగే ఉంటాను, ఇలా బట్టలు వేసుకుంటాను, నేను ఇంతే, ఇంకా నేను ఆ సినిమాలు చూడను, నా జీవిత భాగస్వామి ఈమెనే, నేను ప్రతిరోజు పారాయణ చేసుకుంటాను. ఫిక్స్ చేస్తున్న కొద్దీ నీ మైండ్ స్టాటిక్ అయ్యి డెడ్ అవుతుంది. నువ్వు దానికి బియాండ్గా థింక్ చేయలేవు. ఇన్ ఏ సింపుల్ వర్డ్స్
జనరల్ గా ఉండేది. అందరికీ మామూలుగా అలా లేకుండా బియాండ్ గా కూడా బతకచ్చుగా. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కాదన్ను. కానీ ఈ సమయంలో రియలైజ్ అయితే లైఫ్, ఆ తర్వాత ఫిక్స్ అయ్యేది ఏముండదు. ఇంకా యు ఆర్ ఫ్లెక్సిబుల్. అంటే నీ మైండ్ ఎప్పుడు సజీవంగా యవ్వనంలో ఉన్నప్పుడు ఎట్లుందో అంతే ఓపెన్ మైండ్తో చచ్చే వరకు ఉంటుంది. వాళ్ళ చుట్టే ప్రయోగాలు జరుగుతున్నాయి చూడు. ఓ గృహస్థ ఏమైనా ప్రయోగం చేస్తాడు, ఆ ఉద్యోగం చేస్తాడు, ఇంటికి వచ్చి తింటాడు, పడుకుంటాడు. జస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంది. వాడు దానికి బియాండ్గా థింకే చేయలేడు. ప్రయోగశీలత పోయింది. తను తాను క్వశ్చన్ చేసుకోవడం, తను తాను ఒక సమస్యలో ఉంచుకోవడం, తనకు ఒక ఛాలెంజ్ పెట్టుకోవడం, ఏదైనా కొత్త చేద్దాం. ఎందుకు పోయినాయి అంటే మైండ్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే స్టాగ్నెంట్ అయిపోయింది అది. ఇప్పుడు 19 to 39 బిట్వీన్ లోనే ఈ దానికి నెక్స్ట్ ఇంకొక మాట చెప్పకపోతే తప్పుడు అర్థం వస్తుంది. సో వయసును పట్టించుకొని మనసు నీకుంటే ఎప్పుడైనా సాధ్యం. వయసును పట్టించుకునే వాళ్ళకి అది ఇన్ జనరల్. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే కొంతమందికి ఆ వర్స్ సిచ్యువేషన్స్ వల్లనే కంక్లూజన్స్ తీసేసుకుంటూ ఉంటారు. అది వదిలేద్దాం, అది ఓకే. నేను అంటే ఎనీబడి, ఇది ప్రకృతికి సంబంధించింది. దీనికి ఎవడు ఫ్రాంచైజీ లేదు, పేటెంట్ లేదు, అయ్యే జాగిరి ఇవ్వండి కాదు ఇది. ఒకవేళ నేను ఒకసారి డిక్లేర్ చేసిన ఒక పర్టికులర్ టైంలో, ఇది ఓన్లీ అంటే నేను బుద్ధుడి స్టోరీ వాడు చెప్తున్నాడు నాకు. అతని జన్మకుండలి చూసి అతను ఒక యోగ నేను భక్వా స్టోరీ బాగా కోసుకో అంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి స్టోరీ చెప్పకు నాకు అంటే అతను ఎందుకు అన్నాడు. అరే ఒక ప్రత్యేకమైన జన్మరాశిలో పుట్టిన వాడికి, ఒక ప్రత్యేక రాజ్యంలో ఒక ప్రత్యేక తల్లి కడుపున పుట్టిన వాడికి, ఒక ప్రత్యేక గురువు ఆశీర్వాదం వాడికి ఉన్నవాడికి మాత్రమే జ్ఞానోదయం అయితే ఐ రిజెక్ట్ దట్ ఎన్లైటన్మెంట్ వాట్స్ ఎవర్. ఇవి నా రాడికల్ స్టేట్మెంట్స్. ఇవి ఒకప్పుడు నేను చాలా ఫియర్సింగ్ ఉంటుంటే, తలుపు పగిలేసి ఒక తన్ను అందిపోతుంటుంది. అంటే నాకు నచ్చేది కాదు. దాని కోపం వాళ్ళ మీద కాదు, ఈ సోకాల్ అండర్స్టాండింగ్స్ మీద. సో నేను ఒకసారి చెప్పిన, ఏ పద్ధతి లేకుండా గురువు లేకుండా అసలు జ్ఞానం వస్తుందా రాదా? నేను ధ్యానంలో అడిగిన సోక్రటీస్ లాగే ఏ నా కొడుకు సమాధానం చెప్పలేదు నాకు. ఓ పుస్తకం ఆసరా చేసుకోమన్నారు, లేకపోతే ఒక ప్రవచనం ఆసరా చేసుకోమన్నారు, పద్ధతి ఆసరా, ఇట్లా. ఎనీవే ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. కంక్లూజన్ ఏంటంటే ఎంత అవసరమో తెలుసుకొని అక్కడ అయిపో. అది నీవు. అటు కాకుండా ఎంత అవసరం తెలుసుకోకుండా పోయినా నువ్వెవరు. అది ఒక గల్లంతి అనే వ్యక్తి ప్రపంచంలో తిరుగుతున్నాడు. కారు ఉంది, బంగ్లా ఉంది, ఇంకో బిల్డింగ్ ఉంటున్నాడు, అదెందుకో తెలియదు. ఇక్కడ ప్లాట్ కొంటున్నాడు, అదెందుకో తెలియదు. ఎవరెవరో ఫుడ్ ఇస్తే తింటున్నాడు, ఎందుకు తింటున్నాడో తెలియదు అన్నట్టు. అది అంటారు కదా, తెలియదు అంతే. మనం ఆ డైమెన్షన్లో ఎప్పుడు థింక్ చేయాలి, ఎంత అవసరం నీకు, అది త్వరగా ముగించుకొని రిలాక్స్ అయిపో. రిటైర్మెంట్ అనేది 60 ఏళ్ళకి వచ్చేది కాదు, 6 నెలలకు 7 నెలలకు సంవత్సరాలకు 2 నెలలకు రిటైర్ అయిపోవాలి ప్రపంచం నుంచి. ప్రకృతిలో జీవితకాలం పనిచేయ. ఇంకా నేను 3 years ప్రపంచంలో ఉండి రిటైర్మెంట్ తీసుకున్నా. మా అమ్మ రిటైర్మెంట్ తీసుకునే కంటే చాలా ఏళ్ళ ముందు నేను రిటైర్ అయినా. నేను డిక్లేర్ చేసినట్లు ఐఎమ్ రిటైర్డ్ నా ప్రపంచంలో. అంటే నాకు ఒక జాబ్ ఏంటో అర్థమైంది, డబ్బు ఏంటో అర్థమైంది. ఐ కేమ్ టు మెనీ కంక్లూజన్స్. ఆయన ఇలాగ ఉంటాను, పని చేస్తా లైఫ్ అంతా, కానీ ప్రపంచం అనుకున్నట్టు చేయను. డబ్బు వచ్చినా రాకుండా చేస్తా. ఎందుకంటే ఏం చేసినా ఏదో ఒకటి వస్తుంది, అనుభవం వస్తుంది, చెమట వస్తుంది, తిట్లు వస్తున్నాయి, కొన్నిసార్లు ఏదో ఒకటి వస్తుంది. అట్లా డబ్బు కూడా వస్తుంది ఏదో పని చేస్తే. రెండోది, ఈ పనే చేస్తే గౌరవం అన్న థాట్ పోయింది. ఏ పని చేసినా గౌరవమే, ఎందుకంటే చేసేవాడి మీద ఆధారపడుతుంది పని యొక్క గౌరవం తప్ప పనిలో ఏ గౌరవం లేదు. ప్రపంచంలో అంటే భయం ఉంటుంది, ప్రకృతిలో అంటే భయం ఉండదు. కానీ కంపారిజన్ లేకపోతే భయం లేదు, పోలిక లేకపోతే నీకు అసలు భయమే ఉండదు. చిన్నపిల్లలకి ఏ భయం ఉండదు చూడు. చిన్నపిల్లలకి ఎందుకంటే వాడి మనసులో ఎవరు లేరు. నీ మనసులో ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఉంటుందో అంత వీక్ అవుతావు. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అంత నువ్వు అంత వీక్ కనిపిస్తావు. అంటే వీడు మన స్ట్రాంగ్ అని అనుకుంటే మనం అంత వీక్ అవుతాం. నువ్వు సౌత్ ఆఫ్రికా పోతే నువ్వు ఎంత పొట్టుకున్నావో ఫీల్ అవుతా ఉంటావు. నువ్వు నిజంగా నువ్వు పొట్టిగా లేవు, అట్లా అనిపిస్తుంది అంతే. నేను మొదటిసారి అట్లా అనుభూతి చెందిన. ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఒక పబ్కి వెళ్తే అసలు ఏముందో ఒక్కొక్కడు 6 feet ఉన్నారు ఒక్కొక్కరు. నాకు 1 second థాట్ వచ్చింది, అరే ఎంత డిమినిషింగ్ ఉన్నా నేను అసలు ఇక్కడ. కానీ అప్పటికే నాకు విషయం తెలుసు, కానీ మైండ్ అట్లా ఒక భావన. ఎందుకంటే ఎప్పుడు మనం చూసేదంతా ఒకట్లు ఉంటారు. ఫస్ట్ టైం ఇట్టున్నాడు వాడు, అందరు అట్లే ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా వస్తున్నారు అసలు. ఆ తర్వాత దానికి పెన్సిల్ హిల్ వేసిర్రు, తర్వాత సూపర్ ఉన్నారు ఫిజిక్ గిజిక్ అంతా. సో నేను జస్ట్ 10 seconds ఆ మాయ గమ్మింది. అది
ఇట్లా ఇట్లా కుచించుకుపోయాను నేను ట్రూ అనుకొని క్యాజువల్గా మాట్లాడి అంతే. ఎప్పుడు వాడు మనిషి నేను మనిషి అంతే. దాని వెనుక కొన్ని ఏండ్ల అవగాహన ఉంది కాబట్టి అట్లా రిలాక్స్ అయిపోయింది. లేదా ఆ పార్టీ అంతా ఒకటి బరువుగా బతకొచ్చు, ఒక గిల్ట్తో బతకొచ్చు ఇట్లుండింది అని కదా. అంటే నీ థాటే ఎవ్రీథింగ్. నేను తీసేసిన అంతే. రెండోది వాడు ఎవ్వరు నా సైజుని పట్టించుకోలే అంతే. యు ఆర్ జస్ట్ ఏ పర్సన్. నువ్వు పర్సన్ గుర్తు సరిపోతుంది. నేను ఎవడు పట్టించుకోడు. ఇక్కడ ఆపేద్దాము.